జై శ్రీమన్నారాయణ. ఈ పుస్తకాలన్నీ నేను ఇంటికి తెచ్చుకున్నాను. ఇవన్నీ నాకు లభించినటువంటి గ్రంథాలు. వీటన్నింటినీ గురించి ఒకసారి ఒక చిన్న వీడియో తీద్దామని ఈ విధంగా అన్నింటినీ పెట్టాను. ఇవన్నీ కూడా శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి ఉత్సవాల్లో హైదరాబాదులో ఆవిష్కరించినవి, మరియు ఇంతకుముందే ఆవిష్కరించినటువంటి మరికొన్ని గ్రంథాలు, అక్కడ మనకి లభించినటువంటి గ్రంథాలు. ఈ ఒక్కొక్క గ్రంథం గురించి ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. ఇందులో కొన్ని స్తోత్రాలకు అర్థ వ్యాఖ్యానాలు ఇచ్చిన గ్రంథాలు ఉన్నాయి, మరికొన్ని వ్యాసాంశాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి, మరికొన్ని ఉపయుక్త విషయాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. కొన్ని చాలా చిన్నవి, కొన్ని మధ్య రకంగా, మరికొన్ని ఉద్గ్రంథాలుగా కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. వేదార్థ సంగ్రహము, ఇది భగవద్ రామానుజాచార్యులు రచించినటువంటి నవరత్నాల గ్రంథాల్లోంచి వేదార్థ సంగ్రహం ఒకటి. ఇందులో ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. మనకి శ్రీమాన్ కళ్ళకుంట సీతారామానుజాచార్య స్వామి వారి స్మృతిగా వారి తిరునక్షత్రోత్సవ సమితి వారు ప్రచురించారు. ఇది కళ్ళకుంట వెంకట నరసింహాచార్య స్వామి వారు రాశారు. వారు తెలుగులో అందించినటువంటి విశేష అంశాలు ఏమిటంటే, ఇందులో సూత్రాలకి భావాలే కాకుండా వారు వివరించేటువంటి విధానము మనకి చాలా హృదయంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మన హృదయానికి దగ్గరగా ఒక 2 వాక్యాలు చదివే వరకు, ఆ తర్వాత కంటిన్యూగా చదువుతున్నప్పుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఒక సులభమైన హృదయానికి హత్తుకునేటువంటి భాష, ఒక ధారాళత వారి యొక్క వ్యాఖ్యానాల్లో మనకు అనిపిస్తుంది. ఇలా అంటే ఇంత చాలా దగ్గరగా ప్రింట్ చేశారంటే ఎంతో ఎక్కువ అంశాన్ని మనకింత ఈ పుస్తకంలో వివరించారు. చాలా అద్భుతమైనటువంటి వివరణ మన శ్రీమాన్ కళ్ళకుంట స్వామివారిది ఉంటుంది. ఈ వేదార్థ సంగ్రహము ఒక గ్రంథము. తర్వాత నెక్స్ట్ గ్రంథం చూద్దాం. ఇది అనేక విశిష్టాద్వైత ఉపయుక్తాంశములు అనేటువంటి ఈ గ్రంథము. దీన్ని మనకి మనస్విని పబ్లికేషన్స్ వాళ్ళు చేశారు. దీన్ని శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్యులు పరిష్కరించారు. అంటే ఇందులో మనకి అనేక అంశాలు అనమాట. అంటే విశిష్టాద్వైత ప్రవర్తకులైనటువంటి సాంప్రదాయానుసారికులైనటువంటి వాళ్ళందరికీ కూడా అనేక విషయాల లోపల ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి ఉపయుక్త అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథం చాలా వరకు అందరికీ కూడా పనికొస్తుంది. ముఖ్యంగా ఈ వైదిక కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి, చేయించే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా గొప్పగా పనికొస్తుంది. చూస్తే మనకు తెలుస్తుంది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలలో, శుభకార్యాల్లో, ఇంకా అనేక కార్యాల్లో కూడా ఏ విధంగా అనుసరించాలి అని, అంటే ఎన్నో సందేహాలకు పరిష్కారంగా కూడా మనకు అనిపిస్తుంది అన్నమాట. తప్పకుండా అలా వైదిక క్రియలు, కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ గ్రంథాన్ని ఒక రెఫరెన్స్ బుక్గా పెట్టుకోవచ్చు. ఈ గ్రంథం ఇంతకుముందే దీన్ని ఆవిష్కరణ చేశారు. సచ్చరిత్ర సుధానిధి అని మన మనస్సుని పబ్లికేషన్స్ లోపల ఒక గొప్ప చక్కని గ్రంథం అనమాట. ఇది కూడా ఒక మంచి పరిష్కార గ్రంథం, రెఫరెన్స్ గ్రంథం అనమాట. దీన్ని కూడా మనకి ఆంధ్ర అనువాదంగా శ్రీమాన్ తిరుమల పల్లెర్లమూడి రామానుజాచార్యులు రచించారు. ఇది ఒక సంహితకి అనువాదం అని చెప్పొచ్చు. అంటే స్మృతి సంగ్రహము అని ఇచ్చారు. అంటే స్మృతులకు అనువాదం, సంహితలు కాదు, స్మృతులకు అనువాదంగా చెప్పొచ్చు. సచ్చరిత్ర సుధానిధి స్మృతికి అనువాదం అని చెప్పొచ్చు. దీని లోపల చూస్తే కనుక మనకి ఇందులో కూడా అనేక కార్యక్రమాలలో ఏ విధంగా అనుసరించాలి, అంటే మనకి భోజన క్రియ దగ్గర నుంచి యజ్ఞోపవీత ధారణ క్రియ ఎట్లా ఉండాలి, ఇంకా ఇంద్రియ శుద్ధి ఏంటి, ఇంకా అనేక విషయాలు అన్నమాట. ఏ విధంగా ఆచరణ విధానాలు ఉండాలి, అంటే మనకి వేద ధర్మం ప్రకారం ఏ విధంగా ఉండాలి, స్మృతులు ఏ విధంగా మనకి ఆదేశాన్ని ఇచ్చాయి అని అనేక అంశాలకు సంబంధించినటువంటి విశేషాలు ఇందులో ఉంటాయి. అంటే ఈ శ్లోకాల విధానంలోనే ఉంది. అక్కడక్కడ చిన్న విషయాలను వివరించడము అది మనకు జరిగింది. తర్వాత ప్రారంభంలో మూల శ్లోకాలు, తర్వాత పట్టికల ద్వారా చక్కని విషయాలను వివరించడము. ఈ పుస్తకం కూడా చాలామంది మంచి ఆచారాలను గురించి ఎవరికైనా సలహాలు, విధానాలు చెప్పేటువంటి వాళ్ళకి కానీ, లేదా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండే వాళ్ళకి కానీ ఈ పుస్తకం చాలా ఉపయుక్తమైనటువంటి పుస్తకంగా చెప్పొచ్చు. ఇది కూడా మనకి మనస్విని పబ్లికేషన్స్లో ముద్రితమైంది.
సాంప్రదాయంలో తనియన్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఈ తనియన్లలో మనకి పూర్వాచారుల యొక్క తనియన్లు అంటే మన గురువు పరంపర యొక్క తనియన్లే కాకుండా మనకు ప్రధానంగా మన ఇష్టదేవత తనియన్లు చాలా ఉంటాయి. అంటే అన్నీ నరసింహ చర్మ శ్లోకం అని, సీతా చర్మ శ్లోకం అని, రామ చర్మ శ్లోకం అని, ఇలా ప్రతి ఒక్క భగవద్ అవతారంలో ఉండేటువంటి చర్మ శ్లోకాలు తనియన్లు అవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనవి అనమాట. ఇవి ఆయా సమయాల్లో అనుసంధించడానికి ప్రధానమైనవి. అందులో కొన్నింటిని ఇందులో మనకి ముద్రించారు. ఈ పుస్తకం కూడా కొంచెం చిన్న పేజీలదే అయినప్పటికీ కూడా చాలా విలువైనటువంటి సమాచారం ఇందులో మనకు కనిపిస్తుంది. వాటి యొక్క అర్థము, తర్వాత ఆ తనియన్లు, ప్రధానమైనటువంటి తనియన్లు, మధ్య మధ్యలో కొంచెము ఉపయుక్తమైనటువంటి ఉపోద్ఘాత అంశం కూడా ఇవ్వబడి ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న పుస్తకం అయినప్పటికీ కూడా మనకి ఎన్నో గొప్ప విశేషాలను ఇది తెలియజేస్తుంది. ఈ పుస్తకాన్ని మనకి శ్రీ వైష్ణవ దివ్యదేశం సందర్శన ప్రణాళిక అని అంటూ శ్రీమాన్ శృంగారం రంగమన్నార్ స్వామివారు వారే స్వయంగా మాట్లాడి మన చేతికిచ్చారు. వారు ఎంతో చక్కగా మనకు వివరించారు దీని గురించి. వారు చేసినటువంటి పుస్తకాన్ని గురించి ఇందులో వారి యొక్క కుటుంబపరమైనటువంటి చిత్రాలే కాకుండా వారు ఏ ఆచార్యులను కలిశారు, పెద్దలను కలిసి చేసినటువంటి చిత్రాలు కూడా అన్నీ ఉన్నాయి. ప్రారంభంలో అంటే వారి అనుభవాన్ని అందరితో పంచుకోవడానికి ముద్రించినటువంటి పుస్తకం ఇది. అలాగే 108 దివ్య దేశాల యొక్క పట్టికలు ఇస్తూ అవి ప్రాంతాల్లో ఎలా ఉంటాయని పట్టిక ద్వారా చక్కగా వివరించారు. వారు దర్శించినటువంటి అనుభవాన్ని మనందరికీ కూడా అలా పంచుకోవాలని ఇలా చక్కని పుస్తకాన్ని వారు ముద్రణ చేశారు. ఈ పుస్తకం కూడా చాలా బాగుంది. అక్కడ వారు స్వయంగా మాకు ఈ పుస్తకాన్ని ఇచ్చారు. ఇది కూడా చాలా చిన్న పుస్తకమే అయినప్పటికీ, తక్కువ పేజీలు అయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి అంశాన్ని మనకి స్వామివారు రాశారు. ఇది సృష్టి రహస్యము ముక్తి మార్గము అని. అంటే ఒక దది చిలికి వెన్న తీసినట్టు అందులో సారాన్ని తీసినట్టుగా మనకి శ్రీమాన్ కళ్ళకుంట్ల వెంకట నరసింహాచార్యులు స్వామివారు రాశారు. ముందుగా చెప్పినట్టుగా హృదయమైనటువంటి వారి భాష చక్కగా మనకి అర్థమయ్యే విధానంలో ధారాళతగా ఉంటుంది. ఈ ఈ యొక్క చిన్న పుస్తకంలో మనకి ఒకటే అంశాన్ని మనకి చక్కగా వివరించారు. అదేమిటంటే మనకి వైశంపాయనుడు ధర్మరాజుతోని ఉపదేశిస్తున్నటువంటి అంశాల్లో సృష్టి రహస్యం ఏంటి, ముక్తి మార్గం ఏంటి, ఇది అందరికీ కూడా ఒక మానసిక ఉపశాంతిని, ఒక స్పష్టమైనటువంటి మన తాత్విక రహస్యాన్ని అందించేటువంటి పుస్తకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉన్నప్పటికీ, చాలా కష్టాలు ఉన్నప్పటికీ మనలో ఈ విరాగ భావన అనేది ఎలా కలుగుతుంది అంటే, కష్టాలు వస్తేనే విరాగం కలుగుతుంది, విరక్తి కలుగుతుంది అనేది ఏమి ఉండదు. చాలా సుఖాలు ఉన్నప్పుడు కూడా అసలు ఇదేంటి జీవితం అని అనిపించేటువంటి ఒక అశాంతి అనేది కలుగుతుంది. అది ఆత్మకు ఉండేటువంటి లక్షణం అన్నమాట. అలాంటి అశాంతి కానీ అసంతృప్తి కానీ మనకి కలిగినప్పుడు ఇలాంటి పుస్తకాలు మనకు ఒక తాత్విక రహస్యాన్ని అందజేసి మన మనసుకు ఒక ప్రశాంతతను కలిగిస్తాయి. ఒక చిన్న మాట, ఒక్క మాట అనే ఒక చక్కని వాడుక మాటలోనే వారు ముందు మాట ఇచ్చారు. అలాగే ఇందులో మనకి సృష్టి రహస్యం ఏమిటి, అసలు మనం ఎలా పుట్టాము, ఎలా జీవిస్తున్నాము, అంటే జీవుడి యొక్క స్వరూపం ఏంటి అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఇది ముఖ్యంగా మహాభారతంలో ఉండేటువంటి 2 అధ్యాయాలలోంచి ఒక చక్కని విషయాన్ని తీసుకొని వారు అందులో ఉండేటువంటి మూలాన్ని చూపిస్తూ దాన్ని ఎంతో అద్భుతంగా మనకి వివరించారు. ఈ పుస్తకం అందరూ కూడా తప్పనిసరిగా చదవదగింది. ఇది భగవద్ రామానుజాచార్య గురుచరణ దివ్య సహస్ర నామస్తోత్రము అనేటువంటి ఈ పుస్తకం. ఇది ఇంతకుముందే ప్రింట్ అయింది, చాలా రోజులైంది. ఇది కూడా మనస్సుని పబ్లికేషన్స్ వారే ప్రింట్ చేశారు. ఇది ఎప్పుడో సమతామూర్తి ఆవిష్కరణ అప్పుడు ప్రింట్ అయి ఉండొచ్చు. ఇందులో ప్రారంభంలో ఇచ్చారు ఓఎస్ శ్రీమాన్ అద్దంకి తిరుమల వెంకటాచార్య రచింపబడినటువంటి సహస్రనామ స్తోత్రము మరియు దానికి ఉండేటువంటి వివరణలు, ఉపోద్ఘాతాలు కాకుండా నామావళి అదంతా కూడా ఈ గ్రంథంలో ఇచ్చారు. ఇది ఇంతకు ముందే ప్రచురితమైనది, కానీ అక్కడ అనేక పుస్తకాలలో ఇది కూడా ఒక పుస్తకంగా మనకు లభించింది. ఇవి 2 కూడా చాలా చిన్న పుస్తకాలు అన్నమాట. ఇంతకుముందు మనం చూసాం కదా, అది ముక్తి మార్గము అది ఇచ్చారు. అలాంటి చిన్న పుస్తకాలే ఇవి. పూర్వం మనకి గోపాలాచార్య స్వామి వారు ఎక్కడ జెట్ ప్రింట్లో వస్తుండేవి అనమాట.
అవి గోపాలాచార్య స్వామి వారు వెలయించేటువంటి పుస్తకాలు. అప్పట్లో అవి రూ. 2 మాత్రమే ఉండేటివి. అవి చాలా చక్కగా చిన్న చిన్న అంశాలకు సంబంధించి మంచి పుస్తకాలు ఇచ్చేవారు. 7 కాండలు 7 కొండలు అని ఒక పుస్తకం, ఇలా చాలా అనమాట. అంటే సాంప్రదాయ అంశాలకు సంబంధించి అలా అష్టాదశ రహస్యాలను చెప్పేటువంటి పుస్తకాలు, ముముక్షుపుడి అని ఇట్లా ప్రతి ఒక్క దాని మీద కూడా ఒక్కొక్క పుస్తకాన్ని ఇలా సన్నటి పుస్తకాలను వేసేవారు. రూ. 2 కొట్టి ఇచ్చేవారనమాట. అంటే చాలా ఈజీగా హైండీగా ఇలా మనకి కావాలనుకున్నప్పుడు దాన్ని చాలా తొందరగా చదివేయచ్చు. ఇంత పెద్ద పుస్తకమా, ఇదంతా మనకు అర్థమవుతుందా అని ముందే ఒక ఏమంటారు గ్రంథ పఠన భీతి అనేది మనకి తొలగించడానికి చాలా అద్భుతంగా చక్కని చిన్న మాటలతో, అంటే ఇప్పుడు రీల్స్ చేసి చిన్నగా మనకి సమాచారాన్ని ఇస్తున్నారు చూడండి, అలా చిన్నగా ఇచ్చేటువంటి పుస్తకాలు అన్నమాట. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎవరి మీదైనా. ఒకసారి ఒక 4 పుస్తకాలు చదివిన తర్వాత ఈ సాంప్రదాయ అనురక్తి అనేది కలుగుతుందన్నమాట. దీన్ని కూడా మనకి ఈ 2 పుస్తకాలను కూడా మనకి కళ్ళకుంట వెంకట నరసింహాచార్య స్వామి వారే ఇచ్చారు. వీరు వెలించిన దాంట్లో భాష ఎంత అద్భుతంగా ఉంటుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇందులో మనకి ఆర్తత్రాణపరాయణ స్తోత్రం, ఈ స్తోత్రానికి భావాన్ని రాస్తూ మనకి దిక్కు అంత నారాయణుడే అని తెలిపేటువంటి ఈ స్తోత్రానికి అర్థాన్ని మనకి వివరిస్తూ ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. మహాభారతంలో కూడా వ్యాస మహర్షి ఏ విధంగా నారాయణ పరతత్వాన్ని చెప్పారు, అలాగా ఈ ఆర్తత్రాయణ పారాయణ స్తోత్రము, అలాగే విష్ణు షట్పది స్తోత్రము అని వీటన్నిటి గురించిన చక్కని వివరణ. అంటే ఈ పుస్తకాన్ని చదివినప్పుడు మనకి సర్వ జగత్కారణుడు నారాయణుడు, నారాయణ పరత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ ఒక అంశంలో మనకి శ్రీమాన్ కళ్ళకుంట్ల వెంకట నరసింహాచార్య స్వామి గారు చాలా అద్భుతంగా మన హృదయాన్ని సమాధానపరిచే విధంగా, అంటే ఎన్నో విషయాలు ఎంతోమంది చెప్తుంటే చాలా అంటే మనలాంటి అజ్ఞానులకు అవును అది కూడా కరెక్టే కదా, అంటే వాళ్ళు చెప్పేటువంటి హేతుబద్ధతతోని, వాళ్ళు చెప్పేటువంటి లాజిక్లతోని అవును ఇది కరెక్టే అని మనకు అనిపించి అభిముఖులం మనం అవుతాం అనమాట. అలాగే కాకుండా అసలు సత్యం ఏమిటి, నారాయణ పరత్వం ఎందుకు అనేటువంటి దాన్ని ప్రతి ఒక్క అంశంలో ఎక్కడ అవకాశం దొరికినా కానీ వారు భగవత్ తత్వాన్ని నిరూపించేటువంటి అంశాన్ని వారు చక్కగా వివరిస్తూ ఉంటారు పుస్తకాల్లో. ఇలాంటి చిన్న పుస్తకాలు చదివి మనం సాంప్రదాయ అనురక్తులం కావాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా అలాంటి పుస్తకమే, సృష్టి రహస్యం ముక్తి మార్గం అని. వీరు ఇదే కాకుండా మహాభారతంలో మోక్ష ధర్మములు అని అన్నిటికన్నా ప్రధానమైనటువంటి పురుషార్థం మోక్షం కదా. ఈ మోక్ష ధర్మాలను తెలియజెప్పేటువంటి మహాభారతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చాలా పెద్ద ఉద్గ్రంథాన్ని వారు రాశారు. అందులోంచి చిన్న మిగడ తరకల్లాగా ఇలాంటి చిన్న పుస్తకాలు మళ్ళీ వారు వెలయించారు. దీన్ని చూసారా, రచయిత వేదవ్యాస మహర్షి, తెలుగు తాత్పర్యం కళ్ళకుంట్ల వెంకట నరసింహాచార్యులు రాశారు. అంటే భారతంలో ఉండేటువంటిది, అంటే భారతం అనగానే ఒక కథ, ఇతిహాసము నీతిని తెలియజెప్తుంది అని కాకుండా ప్రతి ఒక్క ఇతిహాసమైనప్పటికీ, స్మృతి అయినప్పటికీ, ధర్మశాస్త్రం అయినప్పటికీ, వేదము వేదాంతం ఏదైనప్పటికీ కూడా మనకు మోక్ష ధర్మాన్ని బోధిస్తుంది అనేటువంటి సత్యాన్ని వారు చాలా చక్కగా వివరించి తెలియజేశారు. ఇది మనకి సృష్టి రహస్యము ముక్తి మార్గము. ఇంతకుముందు కూడా మనం ఈ పుస్తకాన్ని చూసాము. అదైతే ఈ 2 పుస్తకాలు వచ్చినట్టున్నాయి నా దగ్గర. ఈ విషయాన్ని చదివినప్పుడు మనకు ఉండేటువంటి ఒక మానసిక అశాంతి, అంటే ఆధ్యాత్మిక తాపహరణం అంటారు కదా, అలాంటి ఆధ్యాత్మిక తాపహరణం ఇలాంటి చిన్న పుస్తకాలు చదివితే అవుతుందన్నమాట. అవి చదువుకునే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత పుస్తకం ఇది వ్యాస వైజయంతి, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం గురించి అంటే వీళ్ళు వెలయించక ముందే నేను అప్పుడప్పుడు ఏమన్నా పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఇదే ఆలోచన వస్తుంది అనమాట. అప్పుడప్పుడు శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారిది కొన్ని పుస్తకాలు కొనుక్కున్నప్పుడు లోపలికి వెళ్ళి మనం మొత్తం చదవకపోయినా ముందుగా వారు రచయితలు ముందు మాట ఏం రాస్తున్నారు, వారి హృదయం ఏంటి, వారు ఏ లక్ష్యంతో ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తున్నారు, మనందరికీ ఏం చెప్పదలుచుకున్నారు. అంటే ఎప్పుడైనా రచయితలు, కవులు, పండితులు ఎవరైనప్పటికీ కూడా వారు ఋషి కురితే కావ్యం అంటారు కదా, అంటే వారు ఋషులు అయినప్పటికీ ఒక రాతను రాయగలుగుతారు. ఋషులు అంటే ప్రధానంగా ఏదైనా మూలమైన అర్థం చెప్పుకోవచ్చు కదా. ఋషులు అంటే ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అంటే సమాజ హితైషులు, అంటే అందరు కూడా ఉద్ధరింపబడాలి, ఉజ్జీవింపబడాలని తలచేవారు అనమాట. అందుకని అలాంటి దృష్టి
తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రచనా మార్గాన్ని ఎంచుకోవచ్చు గాక, కానీ ఏది రచించినటువంటి వారైనా కూడా సమాజంలో ఒక గొప్ప మంచి మార్పు వచ్చి వాళ్ళు ఉజ్జీవింపచేయాలి అనేటువంటి ఆలోచన వారికి ఉంటుంది. అంటే మామూలు లౌకిక రచనలు చేసేవాళ్ళకే అలా ఉంటుంది అని అంటే, ఆధ్యాత్మిక రచనలు చేసేవాళ్ళకి ఆధ్యాత్మికంలో కూడా మహోత్కృష్టమైనటువంటి ఒక మార్గము మన శ్రీ వైష్ణవ మార్గం కదా. ఈ శ్రీ వైష్ణవ మార్గం ఎందుకు మహోత్కృష్టమైంది అంటే భగవత్ శరణాగతియే, భగవంతుడిని పొందడమే, మోక్ష మార్గమే ప్రధానమైన లక్ష్యంగా భావించేటువంటి ఒక సిద్ధాంతం. కాబట్టి అలాంటి మహనీయులు ఇంకెలా రాస్తారు మనం చెప్పక్కర్లే. అంటే దీనికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రధానంగా ఈ యొక్క పుస్తకము చాలా అద్భుతం అన్నమాట. ఇది వ్యాస వైజయంతి అని ఇక్కడ ఇచ్చారు. దీన్ని శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్య స్వామివారు, అంటే వీరు న్యాయ వేదాంత విద్వాన్, ఉభయ వేదాంత భాస్కర అనే బిరుదులు పొందినటువంటి శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్య స్వామివారి శతాబ్ది మహోత్సవ పవిత్ర చిహ్నిక అని చెప్పారు. దీన్ని బహు గ్రంథకర్త శ్రీమాన్ పండితరత్న శ్రీమాన్ ఈయుని సింగరాచార్య స్వామి వారు రచించారు. వారి రచనలు అంటేనే చాలా అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని కలిగి ఉంటాయి. ఒక విషయాన్ని చాలా సున్నితంగా, వారి స్వరూపం ఎలాగో వారి రచనలు కూడా అలాగే అనమాట, చాలా సున్నితంగా సునిశ్చిత దృష్టితో పరిశీలించి చెప్పేటువంటి విశేషాలు ఉంటాయి అన్నమాట. అనేక అనువాద గ్రంథాలు, వ్యాఖ్యాన గ్రంథాలు, ఇంకా ప్రధానంగా చక్కని కవిత్వం, అంటే మంచి మంచి శ్లోకాలను వారు రచించేటువంటి దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి రచనా శైలి. అంటే అందరూ పండితుల యొక్క మరియు మహనీయుల యొక్క, అల్వారాచార్యుల యొక్క హృదయాన్ని వెల్లడించడంలో వారు నేర్పరి. అంతేకాకుండా వారి హృదయాన్ని కూడా ఎంతో అద్భుతమైనటువంటి సాహితీమయంగా, సారస్వతమయంగా చేసుకొని స్వయంగా తాము కూడా చక్కని శ్లోకాలను రచిస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి రచనా శైలి వారిది. అందులో ఈ పుస్తకానికి విశేషం ఒకటి చెప్పాను. ఏమిటంటే, మన పెద్దలు చాలామంది, అంటే పూర్వము పెద్దలు, నాటి తరంలో ఉండేటువంటి పెద్దలు, మహాపండితులు, వారి యొక్క వృత్తి ప్రవృత్తి రెండు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గమే అయ్యి ఉండిందనమాట. ఎందుకంటే వారు చిన్నప్పుడు చదువుకునే చదువు అదే, వారు చేసేటువంటి వృత్తి కూడా తత్సంబంధితమైందే, వారు చేసేటువంటి కృషి కూడా అదే రంగంలో ఉండేదన్నమాట. అందువల్ల వారు చాలా నిష్ణాతులై ఉండేవారు అన్ని విషయాల్లో కూడా. ఇప్పటి వాళ్ళైతే లౌకికమైనటువంటి వృత్తి, లౌకికమైన చదువులు, ఆసక్తితోని సాంప్రదాయ పరంపరగా అనేక విషయాలు నేర్చుకొని చెప్తున్నారు. ఇది కూడా ఒక గొప్ప పరిణామ క్రమమే. కానీ అప్పటి వారు రచించినటువంటి పుస్తకాలు ఎవరైనా రాశారు అంటే వారిని ప్రోత్సహిస్తూ అన్నింటికీ కూడా వారు ముందు మాటలు రాసేవారు అన్నమాట. అలా ప్రోత్సహిస్తూ వారు రాసినటువంటి ముందు మాటలు అద్భుతమైనటువంటి ఒక ప్రేరణను కలిగించే, ఒక మంచి మార్గాన్ని మనకి చూపించేవన్నమాట. అలాగా మనకి గోపాలాచార్య స్వామి వారు రాసి ఉండొచ్చు. అలాగే పెద్దజీయ స్వామి వారు కూడా ఆనాటి కాలంలో వచ్చేటువంటి గ్రంథాలు కొన్నిటికి ముందు మాటలు రాసినవి మనకి పాత పుస్తకాల్లో కనిపిస్తాయి. అలాగే అందరూ పండితులు కూడా అలాగ రాశారు. అలా వారు రాసినటువంటి పండితులు రాసినటువంటి ముందు మాటలన్నీ కూడా కలిపి ఒక దగ్గర ప్రచురిస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి వ్యాసాలు కావచ్చు. ఆధ్యాత్మిక రంగంలోకి ఇంకా మరికొంతమందిని అభిముఖులు గావించేటువంటి ఒక చక్కని ఉత్సాహాన్ని కలిగిస్తాయి అనమాట. అలాంటి వ్యాసాలే ఇవి. ఈ పుస్తకాన్ని నేను ఇంకా చదవలేదు. ఒకసారి చాలా చక్కగా కూర్చొని ఆసక్తితో చదవాలి తప్పకుండా అని నా అభిప్రాయం. ఎన్ని పుస్తకాలలో ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. ఒకసారి లోపలికి మనం వెళ్ళొచ్చు. అనేక అంశాలకు సంబంధించి అనేక పుస్తకాలకు రాసినటువంటి ముందు మాటలను ఒక దగ్గర సమకూర్చి చక్కని వ్యాస వైజయంతి పుస్తకంగా ఇచ్చారు. ఈ పుస్తకానికి మరొక విశేషం కూడా అన్నమాట. అంటే ఆ కార్యక్రమానికి మేము వెళ్ళే ముందర చాలా సన్నిహితులు, మా క్షేమాన్ని కోరేవారు. శ్రీమాన్ ఒలేటి రవికుమారాచార్య స్వామి వారు ముందుగానే చెప్పారు, అక్కడికి వ్యాస వైజయంతి అని స్వామివారి ముందు మాటలన్నీ కలిపి వచ్చినటువంటి ఒక పుస్తకం వచ్చింది, చాలా బాగుంటుంది, మీరు తీసుకోండి అని చెప్పేసి వారు మాకు ముందుగానే సూచన చేశారు. అందుకొరకు కూడా నాకు ఈ గ్రంథం మీద కొంచెం చాలా ఆసక్తి కలిగింది. చాలా అద్భుతమైనటువంటి గ్రంథరాజం, అంటే శ్రీ వైష్ణవ ధనం అన్నమాట. ఇది ఎంతోమంది మన సాంప్రదాయ ప్రవచనకారులు ఈ గ్రంథాన్ని, వ్యాఖ్యానాలను చెప్తున్నారు.
తప్పకుండా శ్రీ వైష్ణవులు అన్నవారు దీన్ని సేవించాలని చెప్తున్నారు. అంతటి గొప్ప అర్హత మనందరికీ కూడా కలగాలని, ఆచార్య భగవద్ అనుగ్రహం కలగాలని మనం ప్రార్థించుకుంటూ, ఇది శ్రీ భగవద్ రామానుజాచార్యుల విరచితమైనటువంటి నవరత్న గ్రంథాల్లో ఇది కూడా శ్రీభాష్యం అనేది ఒకటి. వారి యొక్క సిద్ధాంత మార్గాన్ని తెలియజెప్పేటువంటి ప్రధానమైనటువంటి గ్రంథము. ఇందులో ఈ 2 భాగాలలో కొన్ని అధికరణాలు మాత్రం ఇచ్చి ఉండవచ్చు. ఈ పుస్తకాన్ని ఇంకా పూర్తిగా పరిశీలించలేదు, ఇందులో ఏముందో కానీ పుస్తకం చూస్తేనైతే మనకి ఇది ఒక భూషణంలాగా అందంగా ఒక గొప్ప ధనంలాగా భాసిస్తుంది. ఈ గ్రంథాన్ని కూడా మనకి శ్రీమాన్ కల్వకుంట్ల వెంకట నరసింహాచార్య స్వామి గారు వారి శ్రీమాన్ కల్వకుంట్ల సీతారామానుజాచార్య స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా వేసినటువంటి పుస్తకాలు ఇవి. అవి అప్పుడే వీటిని ఆవిష్కరణ చేసి ఉండవచ్చు, కానీ ఈ సందర్భంగా వీటిని ప్రకాశితం చేశారు. ఈ పుస్తకాలు కూడా నాకు లభించాయి. బహు గ్రంథకర్త ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా శ్రీమాన్ ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారు రచించినటువంటి గ్రంథాలు 3 గ్రంథాలు, ఇంకొకటి మనకి లభించలేదు. అది రంగరాజ స్తవం, దాని వ్యాఖ్యానం వారు రాశారు. వారు రచించినటువంటి ఆ గ్రంథం మనకి ఇంకా లభించలేదు. ఈ 3 గ్రంథాల్లో ఇది వారు స్వీయ రచన అని చెప్పొచ్చు. అంటే సాధారణంగా అనువాద రచనలు లేదంటే స్తోత్రాలకు వ్యాఖ్యానాలు అలా చేయడం మనం చూస్తున్నాం. అలా కాకుండా వారి స్వీయ రచన అన్నమాట. మనకు ఇది తిరువాయిమొళి అనేటువంటి పదానికి ఇది వాగుక్తి, శ్రీ వాగుక్తి ప్రశస్తి అని దీనికి సంస్కృత నామాన్ని అనువాద నామంగా పెట్టారు. దాని గురించి గ్రంథం గురించి స్వామివారు వివరించారు. పూర్వాపరాలు కూడా ఎందుకు సదా ఇలాంటి ఆధ్యాత్మిక సాహిత్య వ్యాసంగంలోనే అన్ని సమయాల్లో వారు ఉంటూ ఉంటారు. చక్కని రచనలను, ఒక మంచి ఊహను అద్భుతంగా అక్షరబద్ధం చేసి, అలాగా సంస్కృత శ్లోకబద్ధం చేసి వారు ఎంతో చక్కగా సునాయాసంగా అందిస్తూ ఉంటారు. వారు రాసినటువంటి ఈ తిరువాయిమొళి సారాంశంగా, అంటే శ్రీ నమ్మాళ్ళవార్ల సూక్తి సుధా సారాంశంగా మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చారు. ఇది వారు స్వయంగా రాసినటువంటి వారి స్వీయ రచన శ్లోకాలుగా మనకిందులో ఆళ్ళవార్ల శ్రీ సూక్తి సుధ కనిపిస్తుంది. దీనిపైన మనకు కొందరు పూర్వాచార్యులు కూడా, అంటే తిరువాయిమొళి ద్రావిడ భాషలో ఉంటుంది కదా, అలాగ సంస్కృత భాషలో ద్రవిడోపనిషత్ సంగతి అని అలాంటి గ్రంథాలు సంస్కృత శ్లోకాలుగా మన పూర్వాచార్యులు కూడా కొందరు రాశారు. అదే విధానంలో మనకి శ్రీమాన్ ఈయుణ్ణి సింగరాచార్య స్వామి గారు రాసినటువంటి పుస్తకం ఇది. ఇందులో చక్కని భావస్ఫూరకమైనటువంటి శ్లోకాలతో ఉంటుంది. అలాగే ఈ గ్రంథం కూడా 3 గ్రంథాలు ఆవిష్కరించారు. ఒకటి ఇది శ్రీ వాగుక్తి ప్రశస్తి అని, ఒకటి ఇరామంశమూర్తందాది యొక్క వ్యాఖ్యానము, అంటే అర్థ ప్రకాశిక అనమాట. ఆ తర్వాత ఇంకొకటి రంగరాజ స్తవం. ఇది ఇరామంశమూర్తందాది. ఇందులో కూడా చాలామంది రచించినటువంటి గ్రంథాలు వచ్చాయి. స్వామివారు ద్రావిడ మూలానికి వ్యాఖ్యానం రాయడం లోపల వారు దానికి అర్థాలే కాకుండా చాలామంది పూర్వాచార్యులు రచించినటువంటి అర్థ విశేషాలను అన్నింటిని వివరిస్తూ రాశారు. ముఖ్యంగా ఈ ప్రకాశకుల యొక్క, అంటే ఈ గ్రంథాన్ని వేసే వారి యొక్క అభిరుచి ప్రకారం అయి ఉండొచ్చు, లేదంటే పెద్దల అభిరుచి ప్రకారం అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఫోటోలను కూడా చాలా చిత్రమాలిక ద్వారా చక్కగా పుస్తకం పైన మనకి ఒక మంచి ఆకర్షణ, ఆనందం కలిగేలాగా, అది చదువుతున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగేలాగా చక్కగా ప్రింట్ చేయించారు ఈ పుస్తకాన్ని. మంచి క్వాలిటీ పేపర్తో, మంచి బైండింగ్ పుట్టతో చాలా అద్భుతంగా చేశారు. అంటే రంగరాజ స్తవం కూడా ఈ విధంగానే ఉందని అన్నారు. దూరం నుంచి ఆ పుస్తకాలను చూశాను. ఇది దశ నిర్ణయ ధర్మశాస్త్రం, చాలామందికి పరిచయం ఉండే ఉంటుంది. ఈ పుస్తకంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి అనేది ఇందులో ఇచ్చారు. ఇది కూడా వైదిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, అలాంటి కృత్యాలు చేసే వాళ్ళకి ఇది చాలా గొప్పగా ఉపకరిస్తుంది. ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విషయాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటేనే మనకు తెలుసు, మరి స్మృతి కావచ్చు, సంహితల యొక్క సారాంశం కావచ్చు, అలాంటి సంస్కృత మూలాన్ని మరి వ్యాఖ్యానాన్ని కూడా వీరు ప్రచురింపజేశారు. ఈ గ్రంథం కూడా ఇంతకుముందే ఆవిష్కరింపబడింది, కానీ అక్కడ అనేక గ్రంథాలలో ఈ గ్రంథాన్ని కూడా అక్కడ అందరికీ అందించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది శ్రీమన్నారాయణ వైభవం.
ఇది మనకి చూడగానే తెలిసిపోతుంది అనమాట. శ్రీమన్నారాయణ వైభవము ఆ యొక్క ముఖ చిత్రం చూడగానే మనకు అర్థమైపోతుంది. సాధారణంగా మనకి భాగవతంలోనే అనేక అవతారాల వైభవం ఉంటుంది. అలా శ్రీమద్ భాగవత మహాపురాణంలోంచి శ్రీ వరాహ, నారసింహ, రామావతార స్థుతులు ఇందులో ఉన్నాయి. దీన్ని మనకి భగవద్ రామానుజ దాసబృందం సింహాచలం వారు ప్రచురించారు. ఇందులో అన్నీ కూడా పైన చెప్పినట్టుగా వరాహ, నారసింహ, శ్రీరామ స్తోత్రాలు మనకి ఇందులో ఉన్నాయి. ఎప్పుడైనా కానీ స్తోత్ర గ్రంథాలు అనగానే చాలామంది పారాయణం పఠనం చేస్తుంటారు కాబట్టి చక్కని ప్రింట్తో తప్పకుండా స్పష్టమైనటువంటి ఫాంట్తో ముద్రించాల్సి ఉంటుంది. కొంచెం విడివిడిగా చక్కగా ముద్రించాల్సి ఉంటుంది. వీరు చాలా చక్కగా ప్రణాళిక చేసి ముద్రించారు. ఇందులో అన్ని స్తోత్రాలే ఉన్నాయి. మంచి సైజ్ కూడా మంచి చక్కని సైజ్ అనమాట. మంచి ముఖ చిత్రంతో చాలా అద్భుతంగా వారు ముద్రించారు. ఇలా గొప్ప పాండితీ ప్రకర్ష కలిగి గొప్ప భక్తి భావన కలిగినటువంటి స్తోత్రాలు అనగానే మనకి పూర్వాచార్యుల్లో తప్పకుండా వేదాంత దేశికుల వారు, పరాశర భట్టర్ వారే గుర్తొస్తారు అన్నమాట. అలాగా మనకి కూరేషులు అని, కురుత్తాలు వారు, శ్రీవత్సంక మిశ్రులు అని పరాశర భట్టర్ల తండ్రి గారు ఉంటారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క శిష్యాగ్రేసరులు. వారి యొక్క చరిత్ర కూడా చాలా వైభవమైంది. వారు రాసినవి కూడా, వారు రచించిన స్తోత్రాలు కూడా అంతే అద్భుతంగా భక్తిరసపూర్ణమై సాహిత్యపూర్ణమై ఉంటాయన్నమాట. అలాగా వేదాంత దేశికుల యొక్క స్తోత్రాలు చాలా అద్భుతమైనటువంటి బీజాక్షరయుతమైనవి అని మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. వారు హయగ్రీవ స్వామి ప్రసన్నులైనటువంటి మహనీయులు. వారు హయగ్రీవ స్తోత్రాన్ని కూడా రాశారు. ఆ శ్లోకాలు ఇప్పుడు మనం పఠించినా కానీ మనకు అలా జ్ఞానం వస్తుంది, అనుగ్రహం కలుగుతుంది హయగ్రీవ స్వామి యొక్క అంటూ మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి శ్రీ వేదాంత దేశికుల యొక్క స్తోత్రమాల అని మనకి ఇందులో మనకి ముఖ చిత్రమే చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈ 4 దివ్య దేశాలను ఇక్కడ ఇచ్చి మధ్యలో కూడా మనకి వేదాంత దేశికుల యొక్క చిత్రాన్ని ఇచ్చారు. ఇది మాలవుల గ్రంథమాల అని అహోబిల మఠం హైదరాబాద్ వారు ముద్రించినటువంటిది. ఇందులో కూడా స్తోత్రాలే ఉన్నాయి. కానీ ఈ స్తోత్రాలలో మనకి ఒక విశేషం ఏంటంటే మూల స్తోత్రాలు కాకుండా మధ్య మధ్యలో ఇలా చిత్రాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క స్తోత్రానికి ముందర కొంచెం వివరణ, అంటే దాని యొక్క అది ఉద్భవించిన ఒక ఉపోద్ఘాతం అయి ఉండొచ్చు. ఇంకా పుస్తకాన్ని నేను పూర్తిగా చూడలేదు, చదవలేదు. కానీ అలా ప్రతి స్తోత్రానికి మధ్యలో ఒక పేజీన్నర వివరణలు కూడా ఇచ్చారు. మంచి ప్రింట్తో, చక్కని ఫాంట్తో అద్భుతంగా ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. మొత్తం శ్రీ వేదాంత దేశికులు రచించినటువంటి స్తోత్రాలన్నీ కూడా ఇచ్చారు. చూడండి ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు. 28-30 స్తోత్రాల వరకు ఇచ్చారు. కొన్ని చిన్నవి ఉంటాయి, అష్టకం లాగా. అది గరుడ పంచాశతన, ఇది గరుడ దండకము. అలాగే ఇలా చిన్నవి కూడా ఉంటాయి. మరియు న్యాస దశకము అంటే 10 శ్లోకాలు. అంటే కానీ అవి ఎంత చిన్న శ్లోకాలైతే అంత గొప్ప వేదాంతార్థాలను ఇచ్చేటువంటివి, అంత గొప్ప మన శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించేటువంటివి ఉంటాయన్నమాట వేదాంత దేశికుల యొక్క రచనలు. అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా మనము పెద్దల చేత కనుక అధ్యయనం చేసి ఉంటే మనకి సాంప్రదాయ రహస్యాలు అన్నీ కూడా బోధపడతాయి అన్నమాట. అసలు భగవతత్వమే చక్కగా బోధపడుతుంది. అలాగా అద్భుతమైనటువంటి స్తోత్రాలు మన వేదాంత దేశికుల యొక్క స్తోత్రాలు. దీన్ని మనకి చక్కగా ఒక క్రమంలో వాటి యొక్క విశేషాలు తెలియపరుస్తూ దీన్ని ఒక దగ్గర సమకూర్చినటువంటి వారు, అంటే తెలుగు లిపి కూర్పు చేసినటువంటి వారు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ స్వామి వారు. వీరు కూడా నిన్న అక్కడ శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారి శతజయంతి ఉత్సవాల్లో వీరు కూడా పురస్కార గ్రహీతలు. వీరు జాతీయ సంస్కృత విద్యాలయంలో తిరుపతిలో ప్రొఫెసర్గా సాహిత్య విభాగంలో ఉన్నారు. అద్భుతమైనటువంటి వారి కంఠస్వరము, చక్కని కంఠస్వరంతో వారు చెప్పినటువంటి 4 మాటలు కూడా మన హృదయాల్లోకి చొచ్చుకొని వెళ్తాయి. చాలా స్పష్టమైనటువంటి మంచి తెలుగు వారు మాట్లాడతారు. వారు ద్రావిడ భాషా కోవిదులు కూడా అయి ఉండొచ్చు. అలాగే సంస్కృత పండితులు కూడా. మనకు చక్కని రచనను వారి యొక్క గ్రంథాన్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకానికి ఎంత అద్భుతమైన పేరు పెట్టారు, సహృదయ సుందరం అని. స్వామివారి డాక్టర్ కేవి సుందరాచార్య స్వామివారి
90వ జన్మదిన సందర్భంగా ఈ సంచిక వెలయించారు. ఈ సంచికలో ఎందుకంటే వారు మనస్సుని పబ్లికేషన్స్ వారు అనేక సాంప్రదాయ గ్రంథాలను అద్భుతంగా ముద్రించి సమాజానికి ఒక నిధిలాగా అందిస్తున్నారు. అంటే తరతరాలకు తరగని నిధిలాగా వారు అందిస్తున్నారు. ఇందులో వారి యొక్క కుటుంబ విశేషాలు అవి అన్నీ కాకుండా వారితో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు, ఇలాంటి విషయాలే కాకుండా వారు ఈ ముద్రణా రంగంలో సాధించినటువంటి విజయాలు, వారు రచించినటువంటి గ్రంథాల విశేషాలు, వారి యొక్క జీవిత విశేషాలు ఉంటాయి. ఈ గ్రంథాన్ని మాత్రం పరిచయం లేని వాళ్ళు చదివితే ఒక చక్కని స్ఫూర్తి, వారిపైన మనకు ఒక భక్తి భావం కలుగుతుంది. వారంటే పరిచయం ఉన్న వాళ్ళు చదివితే కనుక వారికి హృదయానందం తప్పకుండా కలుగుతుంది. ఇది అభినందన సంచికగా ఫిబ్రవరిలో ఇది ముద్రించారు, ప్రకాశం చేశారు. అక్కడ శత జయంతి ఉత్సవాల్లో ఈ గ్రంథాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ గ్రంథము మహోత్కృష్టమైనటువంటి ఉద్గ్రంథము. ఇది శ్రీమాన్ మహామహోపాధ్యాయ శ్రీమాన్ రఘునాథ దేశికర్ వారు రచించినటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస రఘునాథాచార్య స్వామి వారు అందరికీ కూడా గురువులు. వారు ఆనాడు చేసినటువంటి తత్వహిత పురుషార్థములు అనేటువంటి ఒక సేద్యానికి, అంటే ఆనాడు వారు నాటినటువంటి ఆ బీజాలు ఇప్పుడు మహావృక్షాలై ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయ ఔషధులను వర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఆనాటి యువతరంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేరణ చేసినటువంటి వారి యొక్క కృషి నేటికి మనకు కనిపిస్తుంది, శత జయంతి ఉత్సవాల్లో కనిపిస్తుంది. వీరు కూడా దీర్ఘాయువులై ఈ భూమిపైన ఉండి వారి యొక్క అనుక్షణం ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సాంప్రదాయ సేవలో అందరినీ ఉత్సాహభరితులను చేయడానికి, అందరికీ ప్రేరణ కలిగించడానికి వారు కృషి చేశారని చెప్పొచ్చు. వారి యొక్క గొప్పతనాన్ని వేణోళ్ళ పొగిడారు ఈ యొక్క సమావేశాలలో. చాలా విశేషాలు మరియు వారికి సంబంధించినటువంటి అనేక విశేషాలతో అనేక గ్రంథాలు కూడా వచ్చాయి. వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఇందులో మనకి వెనక పుట చిత్రంగా ముద్రించారు. ముందరైతే మనకి పరమపదనాథుని యొక్క దివ్యమంగళమైనటువంటి మణిమంటపాన్ని ముద్రించారు. ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇది విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఒక పూర్వాచార్యులే అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. శ్రీపరాశర భట్టర్ వారు శ్రీగుణ దర్పణము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. దానిని అనుసరించి మరియు ఇంకొక పుస్తకం కూడా మనకు రఘునాథాచార్య స్వామి వారిది కనిపిస్తుంది. అప్పుడెప్పుడో పూర్వం కనిపించేది ఆ పుస్తకము. అది విష్ణు సహస్రనామం నిరుక్తము అని, అంటే చాలా వివరణ లేకుండా షార్ట్గా అనమాట. ఒక నామం యొక్క అర్థం కింద నిరుక్తంలో సంబంధితమైనటువంటి మంత్రం ఏ విధంగా ఉంది అనే అదొక పుస్తకం కూడా వచ్చింది. చాలామంది విష్ణు సహస్రనామ వ్యాఖ్యానాలు రాశారు. చాలామంది ప్రతిరోజు కూడా ఈ వాట్సాప్ గ్రూపులలో అందులో ఒక్కొక్క నామాన్ని మనకొక ఆచరణ విధిలాగా అలా పెట్టడము, ప్రచారం చేయడం అనేది కూడా చదువుతుంది. ఒక అద్భుతమైనటువంటి మహాభారతం మనకి ఇచ్చినటువంటి గొప్ప స్తోత్రం విష్ణు సహస్రనామం కదా. దీనికి సంబంధించినటువంటి ఎంతో గొప్ప గొప్ప విషయాలను మరియు ఆ నామాల యొక్క వివరాలను ముద్రిస్తూ మనకి పుస్తకాన్ని సత్సాంప్రదాయ పరిరక్షణ సంస్థ వారి శిష్యులు వారందరూ కలిసి దీన్ని అందించారు. ఇది 3వ ముద్రణగా వారు పేర్కొన్నారు. దీన్ని కర్నూలులో జరిగినటువంటి ఉత్సవాల్లో దీన్ని ఆవిష్కరణ చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఉద్గ్రంథము. కొన్ని గొప్ప గ్రంథాలు ఏవైతే ఉంటాయో మామూలుగా పెద్దలు మనకు చెప్తారు, అసలు రామాయణం లేని ఇల్లు ఉండకూడదు, భాగవతం లేనటువంటి పుస్తకశాల ఉండకూడదు, ఇలా చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగా మనం కూడా అంటే ఒక రామాయణం, భారతం, భాగవతం ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా ఈ విష్ణు పురాణము మరియు విష్ణు సహస్రనామ స్తోత్రం ఇవి కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండదగినవి అంటూ మనకి పెద్దలు చెప్తారు. ఆ గ్రంథంలో ఉండేటువంటి అనేకమైనటువంటి భగవత్ సంబంధిత విషయాలన్నీ కూడా పుస్తకంలో అక్షరబద్ధమై అక్కడ నిధిగా నిలిచి ఉంటాయన్నమాట. అవి ఒక చోట ఉన్నప్పుడు ఆ గ్రంథానికి ఉండేటువంటి ఒక గొప్ప శక్తి, ఒక ఆధ్యాత్మిక శక్తి ఆ చుట్టుపక్కల ప్రసరించి మనలో ఒక గొప్ప జ్ఞానాన్ని పొందాలని, మంచి ధార్మిక ప్రవర్తన కలిగించేటువంటి భావాలను కలిగించవచ్చు. ఇది తప్పకుండా మనం విశ్వసించాల్సిన విషయమే అన్నమాట. ఇటువంటి గ్రంథాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. నిజానికి గ్రంథం యొక్క కూర్పు
చాలా విలువైనది అనుకోవచ్చు. అంటే ఎక్స్పెన్సివ్గా దీన్ని తయారు చేశారు. ఇంత చక్కగా పెద్ద గ్రంథం కాబట్టి మంచి బైండింగ్తో చేశారు. అండ్ లోపల కూడా చదువుకోవడానికి వీలుగా, లేదంటే గొప్ప ప్రవచనాలకు వీలుగా, వాటిని ముందర వ్యాసపీఠం పైన పెట్టుకొని పెద్దలు ప్రవచించడానికి వీలుగా ఒక అద్భుతమైనటువంటి కూర్పుతో, చక్కని పేజీలతో, మంచి సైజుతో, ఇంకా అద్భుతమైన ఫాంట్తో ఇలా చక్కగా తయారు చేశారు ఈ గ్రంథాన్ని. కానీ దీనికి వెల మాత్రం నాకు తెలిసి 1700-1800 అలా వెల పెట్టారు. ఇది కేవలం గ్రంథానికి ఇచ్చే 1600 రూపాయలు వెల అని పెట్టారు. ఇది గ్రంథానికి ఇచ్చేటువంటి విలువ కానే కాదు. ఈ గ్రంథానికి ఎంతైనా మనం విలువ కట్టొచ్చు. కానీ అద్భుతమైనటువంటి పుస్తకం అన్నమాట. మన ఇంట్లో ఉండతగినటువంటి చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. మరింత ప్రశస్తమైన మహిమాన్వితమైనటువంటి పురాణ గ్రంథము విష్ణు పురాణము, పురాణ రత్నము అని శ్రీ వైష్ణవులకు అంతా కూడా కొనియాడుతుంది అన్నమాట. రత్నం అంటే శ్రేష్టము అని అంటూ ఈ గ్రంథాన్ని గురించి వివరిస్తూ మనకి శ్రీమాన్ గ్రంథ రచయిత గారు శ్రీమాన్ కళ్ళకుంట్ల వెంకట నరసింహాచార్య స్వామి వారు వేదిక పైన చాలా అద్భుతంగా, స్పష్టంగా, చక్కగా వివరించారు గ్రంథాన్ని గురించి. ఈ విష్ణు పురాణం ఏదైతే ఉందో శ్రీ వైష్ణవ లోకంలోనే చక్కగా ప్రామాణికంగా దేనికి అనంటే శ్రీమన్నారాయణ పరతత్వాన్ని నిరూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రమాణ గ్రంథంగా విష్ణు పురాణాన్ని తీసుకుంటారు. మన సాత్విక పురాణాల్లో విష్ణు పురాణం చాలా శ్రేష్టమైనది. అందుకనే ఈ విష్ణు పురాణాన్ని పురాణ రత్నం అని అంటూ మనకు చెప్తుంటారు. విష్ణు పురాణంలో కూడా మనకి చాలా విశేషాలు, అంటే సృష్టి క్రమము, రహస్యాలు, అలాంటి విశేషాలు కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఇందులో ఉంటాయి. అంటే మూలం చదివినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మహనీయులైనటువంటి పండితులు మూలం కింద మనకి భావాలను కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్క విషయానికి ఒక చక్కని వ్యాఖ్యానాన్ని కూడా ఇస్తూ మనకి సమాచారాన్ని ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మాకు భక్తి లేదు, మాకు ఆధ్యాత్మిక జ్ఞానం పైన ఆసక్తి లేదు అనుకునే వాళ్ళకు కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు సృష్టి ఏంటి, రహస్యం ఏంటి, ఎందుకు మనం పుట్టాము, మనం ఏం చేస్తాము, మనం ఎలా ఉండాలి అని కొన్ని ప్రశ్నలు అంతర్గతంగా వస్తూనే ఉంటాయన్నమాట. అది ఆర్తి అంటారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆర్తి. అలాంటి ఆర్తి పోగొట్టాలంటే ఇలాంటి పుస్తకాలను చదివితే మనకు ఒక జ్ఞాన పరిణితి అనేది వస్తుంది. దానివల్ల మన జీవితాన్ని కూడా మనం చక్కగా ధర్మబద్ధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇవేవో పురాణాలు మనకు సంబంధించినవి కాదు, ఇవి ఏదో వృద్ధులు పెద్దవాళ్ళు చదవాలి, లేదంటే ఉపన్యాసం చెప్పేవాళ్ళు చదవాలి, లేదంటే సంస్కృత భాష వచ్చిన వాళ్ళు చదవాలి అని లేదు. తర్వాత ఈ విష్ణు పురాణం గురించి చెప్పేటప్పుడు ఇది ఎంత ప్రామాణికం కాకపోవచ్చు నేను చెప్పేది, కానీ ఈ విషయం కూడా చాలామంది విశ్వసిస్తుంటారు. సాధారణంగా అదేంటంటే భగవద్గీతను కూడా విశ్వసిస్తుంటారు. భగవద్గీతను అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చెప్తారు. అయితే ఆ భగవద్గీతను ఎలా ఉపయోగించుకుంటారు అంటే, మనకు ఏదైనా ఒక గొప్ప సమస్య వచ్చిందనుకోండి, అసలు పరిష్కారానికి ఏమాత్రం తోచనటువంటి సమస్య వచ్చిందనుకోండి, అలజడి పడిపోయి కృంగిపోతున్నటువంటి సమయం మనకు వచ్చిందనుకోండి, అలాంటి సమయం లోపల ఆ సమస్య పరిష్కార శక్తి మనకు కలగాలంటే భగవంతుడిని మొక్కాలే. అదైతే చాలా గొప్ప మార్గం. కానీ ఆ సమస్య పరిష్కార శక్తికి మనకు ఒక ప్రేరణ కలగడానికి భగవద్గీత గ్రంథం ఉపయోగపడుతుందట. ఈ భగవద్గీత గ్రంథాన్ని ఏం చేస్తారంటే, అలా దేవుడికి మొక్కి, అలా చక్కగా తూర్పు అభిముఖంగా ఉండి దేవుడికి మొక్కి గ్రంథాన్ని ర్యాండంగా పేజీని ఓపెన్ చేసి, ఆ పేజీలలో ఏముందో అందులో ఉండేటువంటి శ్లోకాలు చదివినప్పుడు ఏదైనా మన సమస్యకి కొంత పరిష్కారానికి అనుగుణమైనటువంటి ఒక స్ఫూర్తికరమైనటువంటి వాక్యం మనకి స్ఫురించవచ్చు. తప్పకుండా అది అలా తగులుతుందనమాట. అలా కొందరు అలా భగవద్గీతను ఒక క్రియాత్మకంగా పరిష్కార మార్గంగా కూడా చెప్తుంటారు. అంటే అందులో భావాలను తెలుసుకొని మన జ్ఞాన పరిపక్వత పొంది దాన్ని ప్రాయోగికంగా మనము జీవితం పైన అప్లై చేసుకోవడము అని కాకుండా, ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దానివల్ల మనకు కలిగేటువంటి లాభం అనేది కూడా ఉంటుంది అంటూ మనకి కొందరు పెద్దవాళ్ళు ఇలా చిన్న చిన్న సలహాలు చెప్తుంటారు. అందులో అంత నిజమో ప్రామాణికము ఉందా లేదా మనకు తెలియదు, కానీ మనకి తప్పకుండా ఒక మార్గం అయితే దానివల్ల దొరుకుతుంది. అలాగే విష్ణు పురాణం కూడా అలాగే అని చెప్తూ ఉంటారనమాట. ఈ విష్ణు పురాణంలో కూడా
మనం ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక పేజీ తెరిచి అందులో ఉండేటువంటి అంశాలను కనుక మనం అర్థం చేసుకొని చదివితే కనుక మన సమస్యకి చక్కని పరిష్కారం దొరుకుతుంది అంటూ మనకి పెద్దలు కొందరు చెప్తుంటారు, విశ్వసించిన వాళ్ళు చెప్తుంటారు. అలాగే అయితే ఈ విష్ణు పురాణం యొక్క ప్రాశస్త్యము మనం గ్రంథాన్ని తీసి చూడొచ్చు, ఎక్కడైనా కూడా మనం చదవచ్చు, పెద్దల ద్వారా కూడా వినొచ్చు. అయితే ఈ విష్ణు పురాణంలో మన ప్రాచీనులు కూడా ఎంతోమంది అనేక వ్యాఖ్యానాలు రాశారు. అలాగా శ్రీధరుడు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని, అంటే శ్రీధరీయ వ్యాఖ్యను తెలుగు ఆంధ్రానువాదంగా ఈ గ్రంథాన్ని చేశారు, శ్రీ విష్ణు పురాణము. ఈ విష్ణు పురాణం మనకి కందాళై రామానుజాచార్య స్వామి వారు కూడా 2 భాగాలు 3 భాగాలుగా గొప్ప ఉద్గ్రంథాలుగా వారు కూడా ప్రచురింపచేశారు. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది. ఈ గ్రంథాన్ని, ఈ గొప్ప ఉద్గ్రంథాన్ని 4 విభాగాలుగా ఉన్నటువంటి ఈ ఉద్గ్రంథాన్ని అక్కడ శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారి శతజయంతి ఉత్సవాల్లో ఈ పుస్తక ఆవిష్కరణ చేశారు. చాలా అద్భుతమైనటువంటి బైండింగ్లో చాలా అద్భుతంగా వచ్చినటువంటి గ్రంథం ఇది. ఇది కూడా మనస్సుని వాళ్ళే ముద్రించి ఉంటారు. చాలా అద్భుతమైన గ్రంథం. దీని శ్రీమాన్ కల్లకుంట్ల వెంకట నరసింహాచార్య స్వామి వారు ఈ వ్యాఖ్యానాన్ని దాన్ని రాశారు. ఇంకా దీన్ని పూర్తిగా బయటకు తీసి ఇంకా చూడలేదు. మంచి ముఖ చిత్రాలతో ఇవన్నీ కలిపి మొత్తము ఒక సెట్టు 2000 రూపాయలు అనుకుంటాను. ఎంత వెల అని తెలియదు. కావలసిన వాళ్ళు వాళ్ళని సంప్రదించి తీసుకోవచ్చు. అంటే ఈ గ్రంథాన్ని మొత్తము ఈ అన్ని భాగాలకు కలిపి, అంటే ఈ 4 గ్రంథాలకు కలిపి 2000 రూపాయలు అని చెప్పి ఉన్నారు. ఇక్కడ ముద్రించబడి ఉంది ₹2000 అని. ఈ గ్రంథాన్ని 2000 రూపాయలు ఇస్తే మనం తెప్పించుకోవచ్చు. ఇది అన్ని విభాగాలుగా చక్కని వ్యాఖ్యానంతో మూల సహితంగా మనకి అన్ని వివరణలతో చాలా అద్భుతంగా వెలించినటువంటి గ్రంథము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది శ్రీధరీయ వ్యాఖ్యానాన్ని వివరిస్తూ రాసినటువంటి ఆంధ్ర అనువాదము. అలాగే మనకి జిఆర్ పురస్కార గృహీత శ్రీమాన్ రామబ్రహ్మ గారని వారు కూడా విష్ణు పురాణాన్ని రాశారు. అది కూడా మనకి జట్టు ముద్రణంలో వచ్చింది అనుకుంటాను. వారు కూడా, అంటే వారు రాసినటువంటి విష్ణు పురాణము శ్లోకము భావము ఆ విధంగా, అంటే అనువాదం లాగా అనమాట. సంస్కృతంలో శ్లోకము భావము ఆ విధంగా వారు రాశారు. మన కందాళై స్వామివారు రాసిందేమో చక్కగా సిద్ధాంతపరంగా దాని యొక్క వ్యాఖ్యానం అంతా వివరంగా ఉంది. ఇది కేవలం శ్రీధరీయ వ్యాఖ్యానము. శ్రీధరులు అనేటువంటి మహాకవి రచించినటువంటి దాన్ని ఆంధ్ర వ్యాఖ్యానంగా దీన్ని రాశారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ విధంగా ఇన్ని పుస్తకాలు కూడా శ్రీమాన్ శ్రీ మహామహోపాధ్యాయ శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారి శతజయంతి ఉత్సవాల్లో ఒక అక్షర ప్రసాదంగా, అంటే మనం దానికి మూల్యాన్ని చెల్లించవచ్చు, లేదా మనకి వారు అనుగ్రహించవచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ మొత్తానికి ఇందులో కొన్ని అలా కొన్ని ఇలా ఈ విధంగా మన ఇంటికి చేరినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా పరిచయం చేసుకుంటూ చదువుకుంటూ కొంత సమయాన్ని మంచికి ఉపయోగిస్తూ చక్కని ప్రేరణ నాకు కలిగించాలని నేను భగవంతుని మరియు ఈ గ్రంథాచార్యులను మరియు ఆచార్యులను అందరినీ కూడా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.